సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి మనం కష్టం అయితే ఆడబోతున్నాం. కష్టం రూమ్ కార్డ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం కష్టం రూమ్ కార్డ్ ఆడబోతున్నాం. అది కూడా మన సొంత రూమ్ కార్డ్ అనమాట. సో ఒక ప్లేయర్ అయితే వచ్చాడు. ఇప్పుడు వచ్చేసి ఆడుతున్నాం మనం ఆయనతో. సో ఆయనతో ఆడేద్దాం. ఆయన మనం వచ్చేసి 1 రౌండ్ ఇచ్చాం. మనం వచ్చేసి 7 రౌండ్స్ అయితే కొట్టాము. సో అది వచ్చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఓకే, వెళ్ళిపోదాం. సో ఇప్పుడు అతను ప్లేయర్ వచ్చేసి అట్టున్నాడు. సో మనదే అనమాట. మనకు వచ్చేసి ఫ్రీ ఫైర్ బాగా వచ్చేసి ఒకటి పంపించాడు. కస్టమ్ కార్డు ఫ్రీ అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ కస్టమ్ కార్డు అయితే పంపించాడు. 23 అవర్స్ అనమాట. 24 అవర్స్ ఇస్తారు కొంతమందికి 23 అవర్స్ ఇస్తారు. సో అట్లా అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో మనకు వచ్చేసి ఒక గ్రెనేడ్ అయితే దొరికింది. ఇక్కడ వచ్చేసి సౌండ్స్ చేద్దాం, ఫైరింగ్ అయితే చేద్దాం. వస్తాడైనా చేస్తే అలా చేస్తే వస్తారు. ఇక్కడ ఉన్నారని చెప్పేసి రా బ్రో, రా తొందర రా. వచ్చాడు. అరే యార్, మనం వచ్చేసి మన గేమ్ ప్లే కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇక్కడ అట్నైతే అటు వెళ్ళిపోయారు. మనం వచ్చేసి ఇటు నుంచి అదే వస్తున్నాడు మళ్ళీ. ఎక్కడ వెనక నుంచి దాటుకొని కొడతావా? ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేసాడు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. కొద్దిగా సౌండ్ తగ్గిద్దాం, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయింది సౌండ్. సో if you don't like my voice, sorry guys, sorry. You can just bust that door back open. ఓకే, ఒక బ్లూ వాల్, అలాగే M188 పారాఫిల్ తీద్దాం లాంగ్ రేంజ్కి. ఓకే గాయ్స్, వెళ్ళిపోదాం. సిటప్ బ్లూ వాల్ గాయ్స్ నేర్చుకున్నాను. నిన్న వీడియోలో చూసారు కదా. ఇవాళ సండే అనమాట, అందుకని నాకు టైం దొరికింది వీడియో చేయడానికి. ఫోన్ కాల్ అయితే వచ్చేసింది. ఫోన్ కాల్. ఓకే, వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది గాయస్. మెసేజెస్ వస్తున్నాయి, వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. అరే ఎంత డ్రాగ్ చేస్తున్నానో తెలుసా? అయ్యా, ఆ మెసేజెస్ చూడండి పైన ఎన్ని వస్తున్నాయో. వచ్చేసి ఒక హెడ్ షాట్ అయితే కొట్టాము. గ్లూ వాల్ వేసుకున్నాడు పారాఫిల్తో. కొన్ని బాడీలు కొట్టాము, ఒక హెడ్ అయితే కొట్టాము. అతనైతే గ్లూ వాల్ చూడండి ఎట్లా వేస్తున్నాడు. హెల్త్ పెరిగిద్దాను అండి, దానికి ఉంటుందిగా హెల్త్ ఇచ్చేది గ్లూ వాల్కి. సో నేను వచ్చేసి వీడియోస్ చేయడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని రికార్డ్ చేసి అట్లా ఫుల్ వచ్చేసి నాకు ఒక లైక్ చేయండి ఎందుకని. సో ఇక్కడైతే చూడండి గ్రెనేడ్లు అయితే వేద్దాం, బాంబ్స్, నేడ్లు. సర్లేండి, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. అవును, అటున్నాడు లాంగ్లో. మనమైతే గ్లూ వాల్ కవర్ తీసుకొని అయితే కొడుతున్నాం. మన వెస్ట్ అయితే ఎగరేసాడు. అమ్మ ఇంట్లో నుంచి వస్తున్నాడు గాయస్, ఈ ఇంట్లో నుంచి వస్తున్నాడు చూసారా. ఇక్కడ నుంచి వచ్చాడు, ఇక్కడ నుంచి వచ్చి కొట్టేద్దామనే. అరే యార్, వీటి తెలివితేటలు అసలు. అరే నాకు హెల్త్ చూడండి ఎంత తక్కువ. ఓకే గాయ్స్, ఇప్పుడైతే నా వెస్ట్ అయితే ఎగరేసాడు వాడు చూసారా. సో కొత్త వెస్ట్ అయితే కొనేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి డెజర్ట్ ఈగల్ తీద్దాం, అలాగే ఒక 3 గ్లూ వాల్స్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం మనం మా సిటప్ గ్లూ వాల్స్. ఓకే వెళ్ళిపోదాం. టెట్సుయా ఉంది నా దగ్గర, ఫుల్ స్పీడ్లో ఉరికింది ఇది. సో గాయస్, ఇటు నుంచి వచ్చేసి దాగోన్ అయితే కొట్టేద్దాం. సీక్రెట్ నాకు మళ్ళీ ఐక్యూ 100% ఐక్యూ మరి మనకి
ఓకే అరే అటు ఎనిమి ఉన్నాడు పోయాడు మళ్ళీ సో అరే ఫాల్ డ్యామేజ్గా ఫాల్ డ్యామేజ్ తీసేసి ఉండాల్సింది ఎందుకంటే మనదే కాబట్టి కస్టమ్ కార్డు మనం సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు ఫాల్ డ్యామేజ్ తీసేసేది సో ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోదాం సో అక్కడైతే ఎనిమి ఉన్నాడు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో సారీ లెఫ్ట్ సైడ్ సో మనం వచ్చేసి హింట్ ఇచ్చేసాం వాడు ఇక్కడ ఉన్నామని చెప్పేసి తెలిసిపోయింది వాడికి సో ఇక్కడ నుంచి అయితే గ్రెనేడ్ వేద్దాం ఎటు వస్తున్నాడు ఇటు నుంచి వస్తున్నాడు 80 అయితే పడ్డది సో గాయ్స్ ఇటు నుంచి అయితే వచ్చాడు బ్లూ వాల్స్ అయితే వేసేస్తున్నా సో సారీ గాయ్స్ ఫర్ డిస్టర్బెన్స్ సో ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోదాం అక్కడైతే ఉంచేసాం పెద్ద బొక్క కన్నం ఉంచేసాం ఎందుకంటే వాడు వస్తే మళ్ళీ కొట్టేసేవాడు కన్నం ఉంచాలి వచ్చేసి ఇప్పుడైతే వెళ్ళిపోతాం ఆరామ్ 4345 నా ఐడియా అనమాట అది అందరు రిక్వెస్ట్ పెట్టండి ఓకే గాయ్స్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం వచ్చేసి మన వెస్ట్ని వచ్చేసి రిపేర్ చేసుకుందాం వెస్ట్ హెల్మెట్ సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాయ్స్ ఎప్పుడు ఎంతసేపు రా వదిలేది వదులురా బయటికి వదులు బౌల్లోంచి పులి ఆమె పులి టైగర్ ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదాం మన గ్లూ వాల్స్ చూడండి ఎట్లా వాడుతున్నాయో చుట్టూ అస్సలు మామూలు ఉండదు ఉండండి ఒక్క నిమిషం నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషం బయటికి వెళ్ళిపోదాం ఒక్కసారి వచ్చేసి బయటికి వెళ్ళాక నాకు ఒక ఐడియా వచ్చింది ఉండి చుట్టూ గ్లూ వాల్స్ అయితే వేసుకున్నాం ఇందాక సరిగా పడలేదు కన్నా ఉంది మళ్ళీ దాంట్లోంచి వాడు కొడతాడేమో అని చెప్పేసి సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ ఫైర్ బటన్ ఆల్వేస్లో పెట్టుకుందాం ఎందుకంటే గ్లూ వాల్స్ చుట్టూ స్పీడ్ అయితే పడతాయి చూడండి గాయస్ నా గేమ్ ప్లే అసలు వాడికి ఉండండి ఇక్కడ నుంచి అయితే గ్రెనేడ్ వేద్దాం అరే ఇటు సైడ్ వచ్చాడు మనకి వచ్చేసి డ్యామేజ్ పడ్డది ఉండండి మనం వచ్చేసి పైన హిల్ రేస్ వేసుకుందాం ఏరా అన్నీ 3 రౌండ్స్ అయితే మనం వచ్చేసి కొట్టేసాం సో నెక్స్ట్ రౌండ్లోకి అయితే వెళ్ళిపోదాం రౌండ్ 5 అనమాట 5th రౌండ్లోకి అయితే వచ్చాము సో మనం వచ్చేసి ఏం కొనట్లేదు ఒక మష్రూమ్ తప్ప ఏం కొనట్లేదు అట్లనే ఇంకా అదే రిపేర్ కిట్ అనమాట అవి తప్ప ఏం కొన్నాం కదా మనం సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే ఇటు నుంచి అయితే వెళ్ళిపోదాం మనం రైట్ సైడ్ నుంచి ఓకే గాయస్ టెట్సుయా మీ దగ్గర టెట్సుయా స్కిల్ ఉంటే కామెంట్లో పెట్టండి నాకు తెలిసి మ్యాక్సిమం అందరి దగ్గర అయితే ఉంటుంది టెట్సుయా ఎందుకంటే కొంతమందికి ఫ్రీగా కూడా ఇస్తాడు క్యారెక్టర్ స్కిల్ ఎంత డ్రాగ్ చేస్తున్నా కానీ పడట్లేదు ఒకసారి బయటికి రా మనం వచ్చేసి గ్రెనేడ్ వేద్దాం దూరంగా వెళ్ళిపోదాం మళ్ళీ మన మీద పడితే ఏమవుతుంది చెప్పండి మన మీద పడితే మనకు వచ్చి డ్యామేజ్ పడుతుంది అందుకనే అక్కడికైతే వెళ్ళిపోయాడు వాడు 1 ట్యాప్ అయితే ఇచ్చేసాం డబల్ ట్యాప్ అనమాట అది 1 ట్యాప్ కాదు సో 2 బుల్లెట్లు డబల్ ట్యాప్ ఒక్క బుల్లెట్లో చచ్చిపోతే 1 ట్యాప్ అది కూడా రెడ్ నెంబర్స్ పడితేనే అది సర్లేండి ఇప్పుడు ఏం కొనట్లేదు ఇప్పుడు ఒక గ్రోజా అయితే తీసుకుందాం గ్రోజా వద్దులేండి గాయస్ తీసేస్తాను ఉండండి గ్రోజాని ఒకసారి ఇట్లా కొట్టేసి తీసేద్దాం గ్రోజా ఎందుకంటే గ్రోజా అయితే తీసేసా సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం చుట్టూ బ్లూ వాల్స్ వేసుకుంటూ వెళ్ళిపోదాం అరే యార్ ఆగిపోతున్నాను గాయస్ చూడండి ఎట్లా ఆగిపోతున్నాను అరే బ్యాక్ ప్యాక్ ఓకే అయిపోతుంది అక్కడ ఉన్నాడు
ఓకే 1 ట్యాప్ మిస్ అయిపోయింది తమ్ముడు. 1 ట్యాప్ డబల్ ట్యాప్, ఇది కూడా డబల్ ట్యాపే. షట్ యార్, షట్ యార్. ఓకే గాయస్, రౌండ్ 7లోకి వచ్చేసాం. 7th రౌండ్. ఇంకొక రౌండ్ కొడితే మనం గెలిచినట్టే అన్నమాట. కాదు ఇంకా 2 రౌండ్లు కొట్టాలి. సారీ మర్చిపోవడం అంటే మర్చిపోవడం కాదు. అక్కడంటే రౌండ్ 7 అంటే అదే 6th రౌండ్కి వచ్చేసాం అనుకున్నా, ఎందుకంటే ఒక రౌండ్ ఇచ్చాం కదా మనం. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మేము వచ్చేసి దీన్ని రిపేర్ చేసుకుందాం. మళ్ళీ వాడు కొడితే ఎట్లా మరి. సో నేను వచ్చేసి కష్టం మెచ్చుడు అయితే మార్చాను. ఇంతకుముందు మనకి రీలోడ్ ఎట్లుంటుంది ఏముండదు లేచని, ఇప్పుడు ఎట్లా అవుతుంది. ఇంకో రన్నింగ్ మూమెంట్ కూడా మారింది కదా, కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నారు. అట్లనే చేతులు కూడా చూడండి ఎట్లా ఊపుతున్నాడో అదనమాట. 1 ట్యాప్ అయితే ఇచ్చేసాము. డెజర్టికల్తో 1 ట్యాప్ అయితే ఇచ్చాము. ఒప్పి ఉంది కదా డెజర్ట్తో 1 ట్యాప్. కామెంట్ చేయండి ఎట్లుందా 1 ట్యాప్. సో కామెంట్లో అయితే చెప్పండి 1 ట్యాప్ ఎట్లా ఉందో. సో ఇప్పుడైతే మనం వచ్చేసి AWM దిద్దాం. మనకు వచ్చేసి AWMతో అంత రాదు కదా, ఒక రౌండ్ ఇచ్చేద్దాం. AWMతో వచ్చేసి మనకి రాదు, అందుకనే ఆ డెజర్టికల్ కూడా పక్కన పెట్టేసాను. మళ్ళీ డెజర్టికల్తో కొట్టేస్తామని. సో ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ ఇచ్చేద్దాం, ఎందుకంటే నాకు రాదు AWMతో, అట్లా కొద్దిగా రాదు పాపం. ఒక 2 రౌండ్లు ఇచ్చేద్దాం అని చెప్పేసి. ఒక గ్రోజా ఎక్స్ అనమాట, గ్రోజా ఎక్స్. అది వచ్చేసి డ్యామేజ్ కొద్దితో కొట్టుకోరా నన్ను, కొట్టుకో రాదు. గైస్ ఇందాక నాకు తెలిసి ఫస్ట్ రౌండ్లో వాడు కాదనుకుంటున్నాడు, అందుకనే మనల్ని కొట్టేశాడు వాడు. ఫస్ట్ రౌండ్ పీక్ సో మనం వచ్చేసి కొట్టేసాం. #OP in the comment.